మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఉద్యమకారులు కేసీఆర్ విస్మరించారని బీజేవైఎం నేత ఎవరైతే ఉన్నారో యువ మోర్చా నేషనల్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు నిరుద్యోగులకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ స్వామి అందిస్తారు కుమార్ యాదవ్తో. చెప్పండి స్వామి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఒక త్రిముఖ పోటీ మొత్తానికైతే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒకరు తర్వాత ఒకరు జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతానికైతే మనం నర్సంపేటలో ఉన్నాం. నర్సంపేటలో కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర యువ మోర్చా నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నాడు. మనం అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఎటువైపు పోతుంది, బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ గాలి ఎలా ఉండబోతుంది? బీజేపీ వరంగల్ జిల్లాలో అద్భుతంగా ఉండబోతున్నది. ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. మొన్ననే మా అమిత్ షా గారు సూర్యాపేట సభలో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రకటించిన వెంటనే బీసీ సంఘాలన్నీ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినాయి. చాలా మంది ఎక్కువ శాతం బీసీలు ఉన్నటువంటి 52% బీసీలు ఉన్నటువంటి తెలంగాణలో, దానితో పాటు వరంగల్ జిల్లాలో కూడా ఇవాళ బీసీలందరూ హర్షిస్తా ఉన్నారు. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినటువంటి పార్టీలు లేవు, చేసినటువంటి పార్టీలు లేవు. కనుక ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్నది కాబట్టి అటు దేశంలో బీసీ ప్రధానమంత్రి, ఇటు రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. డబుల్ ఇంజన్ సర్కార్ తోటి అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి ఆకాంక్షతోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఒక బీజేపీ ఒక దిక్సూచిలాగా కనపడ్డది తెలంగాణలో. కాబట్టి ఈ వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీని బీసీలందరూ ఆదరిస్తారన్నటువంటి నమ్మకం మాకున్నది. ఓకే సార్, మొత్తానికి పశ్చిమ నియోజకవర్గంలో రావు పద్మకు టికెట్ కేటాయించినట్టు తెలుస్తా ఉంది. అట్లాగే రాకేష్ రెడ్డి కూడా మొత్తానికైతే అతను రాజీనామా చేసిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎర్రబెల్లి ప్రదీప్ ఇచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్న కుసుమ జగదీశే కావచ్చు, ఇంకా లీడ్ కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, మొత్తం అలిగిన సందర్భాలు అయితే కనపడుతుంది. మొత్తానికి అందులో భాగంగానే నర్సంపేట నియోజకవర్గంలో మొత్తానికైతే మొన్నటిదాకా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ ఉంటున్న ఒక అభ్యర్థిగా ప్రకటించనున్న రేవూర్ ప్రకాష్ రెడ్డి అయితే రాజీనామా చేసి కాంగ్రెస్ కు వెళ్ళడం. దీని పట్ల మీరు అంటే మొత్తానికైతే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వరంగల్ జిల్లాలో అటు వెస్ట్ అయినా ఈస్ట్ అయినా కూడా పార్టీ అధిష్టానము అన్ని కోణాలలో ఆలోచించి సరైనటువంటి అభ్యర్థులు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఓడిపోయే అభ్యర్థులను ఏ పార్టీ కూడా పెట్టదు, అసలు చూజ్ చేసుకోదు. భారతీయ జనతా పార్టీ కూడా గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చింది. వాస్తవానికి అన్ని ఈక్వేషన్ చూసింది. ఇవాళ సామాజికమైనటువంటి కోణంలో కావచ్చు, ఆర్థికమైనటువంటి కోణంలో కావచ్చు, అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడిని కావచ్చు, అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకున్నదో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా అట్లా వెళ్ళరు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అట్ ద సేమ్ టైం నర్సంపేట నియోజకవర్గానికి వస్తే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అంటే పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిండు. ఇవాళ పార్టీ ఆయనే తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలో మొత్తం కనుమరుగైనటువంటి తరుణంలో పార్టీ ఆయనను హక్కున చేర్చుకున్నది. ఈ ప్రాంతంలో పెద్దపీట వేస్తాం, నర్సంపేట నియోజకవర్గానికి నీకు అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయన హక్కున చేర్చుకున్నటువంటి తరుణంలో ఇవాళ భారతీయ జనతా పార్టీని మోసం చేసిపోయిండు. కానీ ఆయన ఒక్కడే పోయిండు ఇక్కడి నుంచి వెళ్ళి. ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన వెంట పోలేదు. అది శుభ పరిణామం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక కమిట్మెంటెడ్ కార్యకర్తలు. కేవలం దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు కేవలం బీజేపీలో ఉంటారు. కాబట్టి నర్సంపేట నియోజకవర్గంలో ఎవరు కూడా వెళ్ళలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్లకు కార్యకర్తలు కనుమరుగైపోయారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వైపు చూస్తా ఉన్నారు. మా కార్యకర్తలను మభ్యపెట్టే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం, అనేక శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను వాళ్ళ పార్టీలోకి తీసుకోవడానికి ఇవాళ గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థులకు కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కానీ మీకు కార్యకర్తలు లేకపోతే బీజేపీ కార్యకర్తలు కావాలా? మీ కార్యకర్తలు లేరని మరొకసారి ప్రూఫ్ అయిపోయింది నర్సంపేట నియోజకవర్గంలో. అంటే బీజేపీ బలంగా ఉన్నదన్నటువంటి మీ అదొక ఆవశ్యకత వల్ల మనకు కనపడతా ఉన్నది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీతో ఉంటారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీజేపీని ఆదరిస్తారు, బీజేపీని గెలిపిస్తారు వాళ్ళు.
ప్రజలు బాగుపరచాలి, మౌలిక సదుపాయాలను కల్పించాలి, ప్రజా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎన్నికల్లో గెలవాలి, సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టుకోవాలి, ఎమ్మెల్యేల ఆస్తులు కూడా పెట్టుకోవాలి, వాళ్ళ మినిస్టర్ల ఆస్తులు కూడా పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఆస్తులు కూడా పెట్టుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి. అదే కోణం తప్ప ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ బిడ్డలు చాలా చరిత్ర గల్ల వాళ్ళు, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని నినదించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి వాళ్ళం. అలాంటిది ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమేయడానికి పెద్ద సమస్య ఏం కాదు. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమేస్తారు, బీఆర్ఎస్ పార్టీకి గోరి కడతారు, భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటారని ధీమా నేను వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే యువ మోర్చా నేషనల్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ చెప్తున్నట్లుగానే మొత్తానికి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్ దానికి గోరి కడతామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజులలో కూడా మొత్తానికైతే కాశీకరణ జెండా బీజేపీ అధికారంలోకి రాగానే కూడా డబుల్ ఇంజిన్ సర్కార్